బరా కొడుక కేసీఆర్ మాత్రం మొనగాని స్టేట్మెంట్ ఇచ్చిండు అయ్యాల. చిత్రమైన ముచ్చట ఏంటంటే చిన్నగా చెప్తాం మళ్ళీ అందరినా గల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉరగాల ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలు మొత్తం అంట కేసీఆర్ని మంచిగా రహస్యంగా కలుస్తున్నారట, అంత టచ్లో ఊరంట కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు. సిగ్గు నాది ముసలాయన నీకేమన్నా. వాళ్ళు మంచిగా పంట మీద కూసురు, మంచిగా ఒడ్ల రాశి మీద కూసురు. ఇప్పుడు ఆ ఒడ్ల రాశి ఇచ్చిపెట్టి ఆ సక్కదాన పని ఏమంటారు కదా, నోటికాడికి వచ్చిన బుక్కని ఇచ్చిపెట్టి నీ కాడికి వస్తారు. చెప్పుకుంటే వాడు నమ్మని నమ్మాలి, పాడైపోను. నోరుతో నవ్వుతాడు పాడైపోను. ఇక పలానాతో అనలేం కదా పాడే, మళ్ళీ జనాలు అంతా వింటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు నీకు టచ్లో ఉన్నారంటే ఇది నీ మాటలు పాడైపోను. ఏ మాటలు ఎక్కడ మాటలు చెప్పు, ఇరదప్పిన మాటలు కాకుంటే ఇంకేంది చెప్పు. డ్యామేజ్ని కంట్రోల్ చేస్తున్న కేసీఆర్ చిన్న సన్న డ్యామేజ్ కంట్రోల్ చేస్తాడు, మామూలు కంట్రోల్ చేయడు. లీడర్లు చేయజారకుండా కేసీఆర్ పెద్ద ప్లాన్. నీ చేతిలో పడ్డానికి ఇంకా జారుతారు, నీది ఉడుంపట్ట పాడైపోను. ఇంకా కీలక నాయకులు పార్టీ నుండి వీడకుండా చర్యలు ఎవ్వరు పోరు. నువ్వు ఉన్నంతకాలం వాళ్ళు ఎక్కడ పోరు. కానీ నిజంగా ఈయన నిన్న పార్టీలు మారారు కదా, ఓ 10 మంది. ఆ 10 మంది అంట మళ్ళా మా పార్టీలో చేరుతారు. చేర్చుకోనని ఒకసారి అంటాడు, కీలక ముఖ్య నాయకులతో మీటింగ్ పెడతాడు మరొకసారి అంటారు. అంటే కేసీఆర్కి భయపడి వస్తారు అనుకుంటున్నట్టు పాడైపోను. ఆడ సుప్రీంకోర్టు సురకలు పెట్టింది ఒక దిక్కుంగా, కర్రు కాల్చి వాత పెట్టింది సుప్రీంకోర్టు. ఏం పనికి వెళ్ళి మీరు అందులోకి వెళ్ళి, మీరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయిరా అని అడుగుతుంది. ఏం చెప్పాలని అర్థం కాక మళ్ళీ ఏమైనా గట్టిన పాడైపోను, జనాలు నోట్లో ఉంచగలని తరిగా ఏమంటారు కదా, గుడ్డలో కంటే మెల్లకన్నా ఉన్నాయేమన్నట్టు మళ్ళీ నీ దగ్గరికి వస్తారేమో. అంతేగాని నీ పనితనం చూసి ఏం వస్తువులు కాదు వాళ్ళంతా. ఆడ కోర్టుకు భయపడుతున్నారు. ఆడ ఆ కోర్టులో తీర్పు ఏమి ఇచ్చారంటే, మీరు అందరూ ఏం పనికి పార్టీలు మారేరు, మాకు లెటర్ పూర్వకంగా చెప్తారా లేకపోతే బాగా ఏమంటారు నోటి ద్వారా చెప్తారా, ఎట చెప్తారో చెప్పాలి. కానీ మీకు నచ్చినట్టు పార్టీలు మారుతామంటే మేము ఒప్పుకోమని కోర్టు తీర్పిచ్చింది ఆడ. అందుకోసమనే జర వెనక ముందు ఆడుతారు పాడైపోను. ఎందుకంటే మళ్ళీ పుసుకున్న రేపనాడు ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, బై ఎలక్షన్లు వస్తే పాడైపోను. మళ్ళీ ఎట పాడవుతారు, మళ్ళీ రేపనాడు జనాలకు పోతే వాళ్ళ పొరకాలు చెప్పులు చేతులు పట్టుకుంటారు. అందుకోసం వస్తారు. కానీ ఈయనే పట్టుకుంటున్నాయంటే నా పనితనం చూసి వస్తున్నట్టు. నేను గతంలో 10 ఏళ్ళు మొత్తం ఇసుకపోయి పని చేసిన కదా, నా పనితనం చూసి వస్తారు అనుకుంటారు. కానీ నీ పనితనం చూసి వస్తుడు కాదు, ఆడ కోర్టుకు భయపడి వస్తారు. ఇంకేం చెప్తుండే ఆయన, రజతోత్సవ సభలు పెడుతుండంట. పెడతాడు, ఏముంది పసలున్నాడు సభ పెట్టడా. రజతోత్సవ సభ బరాబర్గా పెడతాడు, గుర్తుపెట్టుకోరి. అది దాదాపుగా 5 నుంచి 10 లక్షల మందిని కూడా పిలుస్తారు. పిలవరా? ఒకటి నిజంగా మాట్లాడుకుందాం. ఈ కాలంలో మీటింగ్ పెడితే గ్రౌండ్ నిండని పార్టీ ఏదన్నా ఉన్నదా? తప్పుగా అనుకోవద్దు కేఏపాల్ గారు, మీ గురించి ఒక చిన్న ముచ్చట చెప్తా. ఈరోజు కేఏపాల్ కూడా పట్టణకాయ ఒక ఆయన మీటింగ్ పెట్టి నిజంగా కూడా పోతపాయ 4 రూపాయలు అనుకొని ఆయన పెడితే జనాలు గూడతారు కదా. ఒక్కొక్క ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యేల కంట అంటే గాలి వార్త నిజమేంత అవధి నాకైతే తెలియదు. కానీ 50 లక్షలు ఇచ్చిండారు సమాచారం మీటింగ్ సక్సెస్ చేయమని. అయితే ఎందుకు కాదు, అంత కాంట్రాక్టర్లు మొత్తం నీ దాంటి ఉన్నోలేనా, డబ్బులు దోసుకున్న వాళ్ళు మొత్తం నీ దాంటి ఉన్నోలేనా, భూములు దోసుకున్న వాళ్ళు మొత్తం నీ దాంటి వాళ్ళేనా? మరి సభలు ఎందుకు సక్సెస్ కావు కేసీఆర్? రజతోత్సవ సభ విజయవంతంగా బరాబర్ అవుతుంది, 100% అవుతుంది. ఎందుకు కాదు? నిన్నమన్నా 10 సంవత్సరాలు దోసుకున్న సొమ్మంతా దాచుకోరు కదా, ఇవాళ బయట పెడతారు. ఏమైతే నిజంగా కూడా ఎండలు పాడైపోయి ఏం కొట్టినా కొడుతున్నాయి. మనిషికి 500 ఇస్తాం, మా అమ్మగాని ఎక్కువ రండి ఎందుకు ఎక్కరు? నీళ్ళ ప్యాకెట్ మీరే ఇచ్చిరి, పులిహోర ప్యాకెట్ మీరే పెట్టిరి, మంచిగా డీసీఎంల గిసోడి తోటి తాడిపత్రి కడితే అంటే చక్కదానం కూర్చో రాకేసుకొని పోకాయ చేసుకొని మంచిగా ఉంచుకుంటా చూసుకుంటా. ఆడ ఏమైనా ముచ్చట చెప్పని అమ్మ పోదాం పారాదా ఇంటికాడ ఏం చేస్తావు, అటు పోతే 500 వస్తాయన్న వస్తువులు మస్తు కూడరు లేరంటారా? మస్తు కూడరు కదా. బరాబర్గా నీ సభ 100% సక్సెస్ అవుతుంది కేసీఆర్ గారు. దీంట్లో మాత్రం వెనకకు పోయేదే లేదు. డబ్బు ఉంది, ఎంతో కొంత పేరు అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అంతలో ఏం మార్చిపోలే, కానీ ఎంతో కొంత పేరు ఉంది, డబ్బు ఉంది, మంచిగా అవుతుంది. ఎందుకు కాదు? పలానా ఎమ్మెల్యేకి వచ్చేసారి నీకు ఎమ్మెల్యే టికెట్ నీకే ఇస్తానే అని ఓడిపోయిన చెప్పినా కానీ తీసుకొస్తాడు. పుసుకున్న గెలిచిన ఆయనకి మళ్ళీ అధికారం మనదే ఉండి నీకు మినిస్టర్ ఇస్తానే కానీ పట్టుకొస్తాడు. ఎందుకు పట్టుకున్నాడు? బొచ్చడి మంది పట్టుకొస్తాడు. ఏమైనా కానీ రేవంత్ రెడ్డి ఎట్టననే చేసి తెలంగాణలో ఇప్పుడు కీలకంగా మారదు. ఈయన గట్టిగా అయ్యిండు అనుకో బాగుండదు. అందుకోసమనే ఎట్టననే చేయాలి, గుండాల మీద ఎత్తేయాలి. ఇంతకు మించింది ఇంకేమి లేదు. ఇంకేమనుందా చెప్పురి.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈయన దగ్గరకు పోయి ఈయనని రహస్యంగా కలుస్తున్నారు, టచ్లో ఉన్నారు. నీ దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు జర్రమమ్మగానే ఒక్కరి పేరు బయట చెప్పు. నిజంగానే ఆడెంత సిగ్గితప్ప ఎమ్మెల్యే నీ కాడికి వచ్చినాడు. కాంగ్రెస్ పార్టీకి గెలిచి కేసీఆర్ గారు మీ అధికారం బాగుంది, మీరు అదేమంటారు మీ పరిపాలన సూపర్ ఉండే, జర్రా మీ పార్టీకి వస్తామని చెప్పిన ఒక ఎమ్మెల్యే పేరు చెప్పే ప్రయత్నం చేయరి. నిజంగా మీకు దండం పెట్టాలి. నీకు దండం కంటే ముందుగా నీ పార్టీకి వస్తాను ఎమ్మెల్యే ఉండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా ఈ పార్టీ అధికారం బాగలేదు, ఈ పార్టీలో బాగలేదు, ఈ పార్టీ ఏం లేదు అని నీ పార్టీలో జైన్ అయితే అన్న ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పమ్మ కానీ ఇవన్నీ ఏముండదు. ఇది అంత ఉత్తదే ముచ్చట. ఏందంటే అవతలోని మీద సపరేట్ గున్నోడి మీద ఒక గుండా ఎత్తేయాలి అంతే. ఇప్పుడు ఈ ముచ్చట అన్నందుకు రేవంత్ రెడ్డి చిన్నపాటి మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి ఎవడు కావచ్చు, ఓలోళ్ళకి ఏం తక్కువైందని పోతురు మీరంతా, లేకపోతే ఫలానా ఆయన కావచ్చు అంటే మేము కాదు సార్ ఆయన అయితే నిన్న మన ఆయనతో మాట్లాడి ఆ ఎమ్మెల్యే మరి మాజీ ఎమ్మెల్యే తోటి బీఆర్ఎస్ తోటి మాట్లాడి ఇట్లా ఒక పంచాయతీ పెట్టాలి అంతే. తప్పితే పోతాడు ఎట్ట పోతాడు చెప్పురి. కడుపు నిండా పోన్నాక హాయిగా రాజాలాంటి బతుకున్నాక ఏం ఎక్కడికి పోతారు చెప్పురి. పోరు. ఇదంతా ఉత్తముచ్చట అవునా కాదా? బదనాం చేయాలంటే నిజంగా కేసీఆర్ని మించినోడు ఏడ లేకుండా వస్తుంది నాకు తెలిసి. మళ్ళీ ఈయన మీటింగ్ ఏడ పెట్టిండు ఈ కీలక నాయకులు అంతా తీసుకొని, మళ్ళీ ఏదో పట్టణంకాయ పెట్టినోడు కాదు, లేకపోతే ఏదైనా పార్టీ ఆఫీలో పెట్టినోడు కాదు, మళ్ళీ ఫామ్ హౌస్లకు పిలుస్తాడు. పలానా నల్గొండ జిల్లా, పలానా కరీంనగర్, పలానా ఖమ్మం, ఆయవన్ వాళ్ళు ఈ జిల్లాకు 3 అయితే రారి. ఏడికి రావాలా సార్ అంటే ఫామ్ హౌస్కు పోవాలి. ఫామ్ హౌస్లో పోగానే మంచిగా ప్రెషర్ వాటర్ ఇస్తారు, ఇంత ఛాయ్ ఇస్తారు, 2 బిస్కెట్లు ఇస్తారు. చెప్పకరా రెట్టెట్టు ఉంది ముచ్చట. దూరాలకి వెళ్ళి బయటికి వెళ్తాడు. ఇక దూరాలకి వెళ్ళగానే ఇక వాళ్ళు చెప్తారు గిట్టగట్ట సార్ గిట్టగట్ట సంగతి. మరి ఫామ్ హౌస్లు ఈ ఫామ్ హౌస్ పరిపాలన సలవనికి ఫామ్ హౌస్ పరిపాలన చేసే ఫామ్ హౌస్ల బంతివి. ఇకనన్నా ప్రజలకు వస్తే నిజంగా కూడా ఏమన్నా అయితే వస్తావు, రేపు వస్తావు, మీటింగ్ పెడతావు. మీటింగ్ పెట్టి ఏం చెప్తావు? అమ్మలారా అక్కలారా 15 నెలలు ఇంట్లో పడినా మీకు దండం పెడతా, జర మన్నించిరి, పానం బాగాలేక పడినా అని చెప్తావా? ఇంకేమని చెప్తావా? 15 నెలలు అయితే ఇంట్లో వండుకొని ప్రజల సమస్యల మీద ఎలా ఇంత కూడా పట్టించుకోకుండా నా పర్సనల్ పని మీదనే తిరుగుతున్నా, నా పానం బాగలేదు, లేకపోతే నాకేమైనా ఫైల్స్ అయినాయి, లేకపోతే నా పెద్ద పేరు ఖరాబ్ అయింది, లేకపోతే ఇంకేమైనా అయింది అని చెప్తావా? ఏం చెప్పి పాడవుతావు? ఎమ్మెల్యేగా గెలిచినావు, 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినావు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కూడా కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. మరి ముఖ్యమంత్రికి ఏమైనా సలహాలు ఇస్తుండాలి, లేకపోతే ఆయన చేస్తే తప్పులొప్పులు చెప్తుండాలి. కానీ 15 నెలలు ఇంట్లో వండుకొని ఇవాళ నేను రాజ్యసభ సభ పెడతా రాళ్ళు అంటే వస్తారు. వచ్చినాక ఏం చెప్తావు? ఇక ఆయన అయితే నిజంగా కూడా టీవీల దగ్గర బాగా అతుకొని చూస్తుండాలి, చెవులని ఇట్లా ఓపెన్ చేసి చూడాలి. ఆయన వరాలు బోలా శంకరుడు వరాలు ఇచ్చినట్టు ఇస్తారు తప్పితే ఏ ఒక్కదానికి కూడా వెనకకు పోయేది లేదు. మొత్తం రప సినిమా తగ్గేది లేదు అన్నాడు. దేది అడుగు ఉచిత వరాలు ఇస్తాందులో ఏక నెంబర్ ఉంటాడు. ఇవన్నీ అబద్ధాల ముచ్చట్లు తప్పితే ఏమైనా ముచ్చట్లేవు. ఏమన్నా అంటాడు ఇక వచ్చేది 3 ఏళ్ళ కొడుకు ఏమో 3 ఏళ్ళ 3.5 ఏళ్ళ అధికారం మాదే. మీకు అధికారం వస్తుందని ఎట్లా అనుకుంటారు నాకైతే తెలుస్తలేదు. కానీ అది మరి మీరు కలగంటురా లేకపోతే ఏమంటారు మాకైతే తెలియదు. వస్తే గిస్తే ఇంకేమైనా కొత్త పార్టీ రావాల్సిందే. కానీ ఇక మీకు మళ్ళీ అధికారం వచ్చిందంటే మోటుగా చెప్పనా, సంసారం సరిగా చేస్తలేరని భార్యాభర్తలు ఎదురు కట్నం ఇచ్చి ఎదురు డబ్బులు ఇచ్చి ఇడిపించుకొని మళ్ళీ సంసారం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ మీకు అధికారం వస్తే ఇదైతే పక్క. ఇక మీ మనోభావాలు దెబ్బతింటే నేనైతే ఏం చేయాలని ఇక ఉంటాం.